నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు. నమస్తే అండి. నమస్తే జగన్ గారు. కల్తీ నెయ్యికి సంబంధించి అందరూ కూడా ఒక పాయింట్ నుంచి డైవర్ట్ అయిపోతున్నారు. ఏంటంటే నెయ్యిలో కొవ్వు కలిసిందా లేదా అనేది గతంలో ఏ రిపోర్ట్లు ఏమేమి ఇచ్చాయనే ఆధారంగా చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు ఇవన్నీ కూడా చూసాం. ఆ రిపోర్ట్లు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. ఏమన్నంటే ఆవులకు పెట్టే మేతలో కల్తీ జరిగితే అదే కల్తీ బయటకు వస్తాయని చెప్పేసి అన్నారు. పాలు కూడా కల్తీ అయితే పాలు కల్తీ అయితే నెయ్యి కల్తీ అయితే అన్నట్టు మాట్లాడారు. ఆయన చాలా పెద్ద ఒక ఫిలాసఫీ అయితే ఇచ్చారు. ఇది తీసి పక్కన పెడితే అసలుకి దాంట్లో ఏమేమి కలిపారని తీసి పక్కన పెట్టేస్తే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సిట్టే అసలుకి అది నెయ్యే కాదని చెప్తుంది. కానీ వీళ్ళు నెయ్యిలో కల్తీ లేదంటున్నారు. నెయ్యిలో కల్తీ అసలు నెయ్యి అనేటువంటి పదమే లేదని చెప్పేసి అని మాట్లాడుతుంటే వైసీపీ సోషల్ మీడియా ఇప్పుడు వచ్చేసి అసలుకి నెయ్యిలో కల్తీ కాలేదని మాట్లాడడాన్ని ఎలా చూడాలంటే అంటే ఇక్కడ ఒక విషయాన్ని మనం మాట్లాడుకోవాలండి. కేసీఆర్ గారు అసెంబ్లీలో చెప్పిన ఒక కథని మీకు చెప్పిన తర్వాత మన సబ్జెక్టు పోదాం. కేసీఆర్ గారు ఏమంటారంటే ఒకసారి వాళ్ళ అపోజిషన్ పార్టీ, ఆయన అధికారంలో ఉన్నాడు, అపోజిషన్ లో కాంగ్రెస్ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ లీడర్ గా బట్టి విక్రమార్క ఉన్నాడు, సిఎల్పి నేతగా ఉంటే కేసీఆర్ గారు చెప్పినటువంటి ఒక కథ ఏంటంటే ఒక చోటకి పాము గరిసి ఒక వ్యక్తి చనిపోతే చూడటానికి అందరూ పోతారట. అందరూ పోయినట్టే బట్టి విక్రమార్క గారు పోతారట. అందరూ అయ్యో పాపం పాము గరిసింది చనిపోయాడని బాధపడతా ఉంటారట. బట్టి విక్రమార్క గారు వెళ్ళి ఎక్కడ కలిసిందంటే కంటి పైన నుదుటి మీద కరిసిందండి అంటారట. ఓ పాపం కొద్దిగా కింద కరిస్తుంటే కన్నే పోయేదిగా అంటాడంట. అక్కడ ప్రాణమే పోయింది, అక్కడ ప్రాణమే లేదు. ఇంకా ప్రాణమే లేదనుకున్న తర్వాత పాము కంటి మీద గరిస్తేంది, నుదుటి మీద గరిస్తేంది, కింద గరిస్తేంది, పైన గరిస్తేంది. ఇప్పుడు అక్కడ నెయ్యే లేనప్పుడు, పవిత్రతే పోయినప్పుడు, ఆచారాన్ని మంటగలిపినప్పుడు, సాంప్రదాయాలని మంటగలిపినప్పుడు, తిరుపతి దేవస్థానం యొక్క లడ్డు పవిత్రతను, భక్తుల మనోభావాలను కించపరిచేలా మంట కలిపినప్పుడు ఇంకా అసలు అక్కడ నెయ్యిలో అది కలిపారా ఇది కలిపారా అనే చర్చ ఎక్కడ ఉంది? అసలు నెయ్యి లేనప్పుడు, నెయ్యి లేకుండా మామూలుగా వీళ్ళు ఏ సంస్థ నుంచి అయితే నెయ్యిని సేకరించారో బోలేబాబా డైరీకి, దానికి పాల సేకరణ కెపాసిటీయే లేదట. ఎవరు చెప్పారు? ఇది నేను చెప్తుంది కాదు, మీరు చెప్తుంది కాదు. ఎవరైతే సుప్రీంకోర్టు నియమించినటువంటి సిట్ అధికారుల బృందం ఉందో, ఏది వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టు వరకు వెళ్లి వైసీపీ రాజ్యసభ సభ్యులు, టీడీడీ బోర్డు మాజీ చైర్మన్ ఆయన సుప్రీంకోర్టు దాకా వెళ్లి సిబిఐతో విచారించండి అని అడిగితే ఆయన అభ్యర్థుల మేరకు సుప్రీంకోర్టు సిబిఐ అధికారులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది కదా. ఆ దర్యాప్తు బృందమే చెప్తుంది ఇప్పుడు బోలేబాబా డైరీ నుంచి వచ్చినటువంటి పదార్థం నెయ్యిగా చెప్పబడింది తప్ప నెయ్యి కాదది. అది అక్కడ పాలు లేవు, పాల నుంచి వచ్చిన వెన్న లేదు, వెన్న నుంచి వచ్చే నెయ్యి లేదు. అంటే దీంట్లో ఖచ్చితంగా నెయ్యి పదార్థాలు కానీ నెయ్యి కానీ ఇచ్చేటువంటి ఒక ఏవైతే ఉంటాయో కంపెనీస్కి సంబంధించి ఖచ్చితంగా పాలు ఉండాలండి. ఏమన్నా ఉందా, మ్యాండేటరీ ఉందా? యాక్చువల్గా తిరుపతి దేవస్థానం యొక్క నిబంధనలు టెండర్ ప్రక్రియలో భాగంగా పాల సేకరణ కెపాసిటీ ఇంత ఉంటేనే దాన్ని టెండర్లో పాల్గొనే అవకాశం ఇవ్వాలి అని నిబంధన ఉంది. అయితే నేను ఈ క్వశ్చన్ అడగడానికి ఒక చిన్న ఉందన్నమాట. ఏదైతే విజయసాయి రెడ్డి గారు చెప్పినట్టు పేటిఎం బ్యాచ్లో ఒకళ్ళైనటువంటి ఒక జర్నలిస్ట్ సాయి గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఒక వీడియో చేసినప్పుడు ఆయన ఏమంటున్నారంటే బోలే బాబా దగ్గర అసలు పాల ఉత్పత్తే లేదు, పాల సేకరణ లేదు అని చెప్పి సిట్ తేల్చింది. కానీ నిజంగా పాల సేకరణ అవసరమా అంటే అక్కడ ఆవులు కానీ బరిగొడ్లు కానీ మేపాల్సిన అవసరం ఉందా అని మాట్లాడుతున్నారు. ఇలాంటి వాళ్ళు పాలు ఆవులు బర్రెలు మేపి పాలు తీయటం అని ఎవడు చెప్పడు. ఇక్కడ పాల సేకరణ అంటే డైరీలు రైతు నుంచి పాలు సేకరిస్తాయి. ఆ జర్నలిస్ట్ సాయి ఎవడు అనేది విజయసాయి రెడ్డి బయట పెట్టాడండి. కానీ ఆ మైండ్లెస్ ఫెలోని పక్కన పెట్టండి. మళ్ళా తిరుమలలో రిపోర్టర్గా పనిచేసా అని చెప్తాడు, దేవుడు భక్తున్నా అని చెప్తాడు. దేవుడు భక్తుడైతే ఇదే మాట్లాడేది. భజన చేయి, దేవుడికి భజన చేయి, జగన్కి భజన చేయకు, రాక్షసుడికి భజన చేయకు. రాక్షసుడికి భజన చేస్తే మానేసి కూడా మంచిది. ఇప్పుడు పాల సేకరణ ఎక్కడి నుంచి చేస్తారు? రైతు నుంచి చేస్తారు. ఏ డైరీ అయినా రైతు నుంచే చేసిద్ది. కానీ ఇక్కడ రైతు నుంచి పాల సేకరణ రైతుల స్వామిని చెప్తా ఉంటే నువ్వు బర్రెలు పెంచలేదు కదా, గేదెలు పెంచాలా రాజుకి తీస్తావేంది అంటే లాగి తన్నేవాడే లేక లాజికలు తీస్తున్నారులే. కానీ ఇలాంటి వాళ్ళంతా అది పక్కన పెట్టండి, పనికిరాని లాజికలు పక్కన పెట్టండి. ఇప్పుడు పాల సేకరణ లేని డైరీకి టీడీడీ నిబంధనలు మార్చి మరీ టెండర్ ఒప్పచెప్పి అక్కడి నుంచి ఇది పామాయిలు కెమికల్స్ కలిపినటువంటి పదార్థాన్ని నెయ్యిగా నమ్మించి వాళ్ళు సప్లై చేస్తుంటే దాన్ని తీసుకొని దాన్ని తిరుమల లడ్డూలో కలిపి 20 కోట్ల లడ్డూలు తయారు చేసి భక్తులకి పంపిణీ చేశారు. అంటే ఎంత దుర్మార్గం ఉండేది. 20 కోట్ల లడ్డూలు అంటే 20 కోట్ల మంది తినరండి. ఒక్కొక్క లడ్డు దాదాపు అంటే ప్రసాదం కదా, పంచుతారు కదా ఎవరు తీసుకొచ్చినా. ఒక 5గురు తిన్నారు అనుకున్నప్పటికీ కూడా 100 కోట్ల మంది ఆ తిరుమల లడ్డూలు తిన్నారన్నట్టు లెక్క. దాంట్లో 1,00,000 లడ్డూలు అయోధ్యకి వెళ్ళి అది మరి అసలు ఊహించడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉందిలేండి. ఎంత దుర్మార్గం చేయాలో అంత దుర్మార్గం చేశారు. ఎందుకంటే హిందూ ధర్మం మీద కుట్ర,
హిందూ పవిత్రత మీద కుట్ర, హిందూ మతం మీద కుట్ర, హిందువుల మనోభావాల మీద జరిగిన కుట్ర అది. ఇవాళ ఆ కుట్ర బట్ట బయలైన తర్వాత దాన్ని సైడ్ ట్రాక్ చేసి దానికోసం వితండ వాదన, గుడ్డి వాదన, వైసీపీకి మాత్రమే సాధ్యమయ్యేటువంటి వాదన. ఇప్పుడు నేనేమంటానంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఒక మాట చెప్పారండి, దీనికి సిట్టు అవసరం లేదు, పిట్టు అవసరం లేదు, అసలు ఏమీ జరగలేదు అన్నారు. ఏమీ జరగలేదంటే అప్పుడు నాకు అర్థం కాలే, ఏమి జరగలేదు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అంత స్థాయిగా చెప్తున్నాడంటే ఆయన చెప్పదలుచుకుంది ఏంటంటే అసలు నెయ్యి లేనప్పుడు కలిసి నెయ్యి మీద ఎంక్వైరీ అయింది. అంతే కదా, అసలు మేము నెయ్యే కలపలేదు, మేము కలిపింది కెమికల్స్తో కూడినటువంటి పామాయిల్తో కూడిన పదార్థాన్ని కలిపాము, కల్తీ నెయ్యి అంటారు ఏందని జగన్మోహన్ రెడ్డి గారు మనసులో అనుకున్నట్టున్నారు. కానీ దాన్ని ఇవాళ బయట పెట్టిన తర్వాత వైసీపీ జనాలకి సమాధానం చెప్పాల్సింది పోయి ఇంకా జనాలని మభ్యపెట్టేందుకోసం, మాయ చేసేందుకోసం ఏదో చంద్రబాబు నాయుడు గారు యానిమల్ ఫ్యాట్ అన్నారట, ఆ యానిమల్ ఫ్యాట్ బయటపడలేదట. బయటపడలేదని ఎవడు చెప్పాడు? అసలు ఎవడు చెప్పాడు వీళ్ళకి బయటపడలేదని? ఇలా సిట్టెమి సైంటిస్టుల బృందం కాదు, వాళ్ళు అధికారుల బృందం. వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు, ఏం జరిగిందో ఒక అంచనా మేరకు రిపోర్ట్ ఇస్తారు. వాళ్ళు కనిపెట్టిన రిపోర్ట్ మేరకు అంటే వాళ్ళు ఇచ్చిన ఎంక్వైరీలో వాళ్ళకి తేలింది ఏంటంటే అసలు నెయ్యి కాని పదార్థం అని. ఆ నెయ్యి కాని పదార్థం ఆ కెమికల్స్ ఏంది అంత డెప్త్కి వాళ్ళు పోలే. ఇప్పుడు ఆ కెమికల్స్ ఏంది, ఆ కెమికల్స్ ఎలా తయారు చేశారు అనేటువంటి డెప్త్లోకి పోలే. ఆ కెమికల్స్ ఏంది అనేటువంటి డెప్త్లోకి వెళ్తే చాలా విషయాలు బయటకు వస్తాయి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా అడ్డగోలుగా ఏం మాట్లాడలే, ఎన్డీడీబీ ర్యాబ్ రిపోర్ట్ చేతిలో పట్టుకొని మాట్లాడారు. ఎన్డీడీబీ ర్యాబ్ రిపోర్ట్లో చాలా క్లియర్గా ఉంది, ఈ యానిమల్ ఫ్యాట్ కలిసినా సరే పారామీటర్స్లో తేడా వస్తుంది. అందుకని ఆ రోజు పారామీటర్స్లో తేడా వచ్చింది కాబట్టి దాన్ని కనిపెట్టారు. కాబట్టి ఆ కనిపెట్టిన అంశాన్ని, రిపోర్ట్ చేసిన అంశాన్ని పక్కన పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు తన అనుమానాన్ని లేవనెత్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనుమానం నిజమని చెప్పేసి దాని ఆధారం శిక్షణ వేయలేదుగా, ఆయన సిట్ ఎంక్వైరీకి ఆదేశించారు. సరే ఈ అనుమానం వచ్చింది, ఇది రిపోర్ట్లో ఇలా వచ్చింది, ఎన్డీడీబీ ర్యాబ్ రిపోర్ట్లో, దీని మీద ఎంక్వైరీ చేయమని సిట్కి వేశారు. లేదు ఈ సిట్ మాకు పనికిరాదు, మాకు సిబిఐ అయితే ఎక్స్పీరియన్స్ ఎక్కువ, సిబిఐ కేసులు అయితే మాకు ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంది కాబట్టి మాకు సిబిఐతోనే కావాలని సుప్రీంకోర్టుకి వైవి సుబ్బారెడ్డి గారు వెళ్ళారు. సో ఆ సిబిఐ అధికారితో కూడినటువంటి దర్యాప్తు బృందం ఇలా తేల్చింది ఏంటంటే అసలు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తిరుమల లడ్డూలో వాడింది నెయ్యి కాదు, నెయ్యిగా చెప్పబడేటువంటి కెమికల్ పదార్థం అని తేల్చింది. ఇంత బట్టబయలైన తర్వాత కూడా చేసిన నేరం, చేసిన పాపం బట్టబయలైన తర్వాత కూడా ఇంకా వాదన ఏంటి? ఇప్పుడు కూడా వైసీపీ వాదన చాలా విచిత్రంగా ఉందండి. మేము కలిపింది యానిమల్ ఫ్యాట్ కాదట, మేము కలిపింది కెమికలేనంట. అంటే నేను ఒక ఉదాహరణ చెప్తానండి. నేను ఒక రోడ్డు మీద పోతున్నాను, ఒక మనిషి చావు బతుకుల మధ్య నాకు కనపడ్డాడు. చావు బతుకుల మధ్య కనపడితే అయ్యో పాపని ఆ మనిషి దగ్గరికి వెళ్ళి ఆ మనిషిని హాస్పిటల్కి పంపించేసి నాకున్న అనుమానంతో, అప్పటికి ఆ మనిషి నాకు చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడు, ఎందుకంటే చావు బతుకుల మధ్య ఉన్నాడు కదా, బాడీ నుంచి పెద్ద ఎత్తున బ్లడ్ కారిపోతుంది. నాకున్న అనుమానంతో ఇతను ఎవరో కత్తులతో పొడిచినట్టున్నారండి, నా చూస్తే వెంటాడి పొడిచినట్టు అనిపించింది అని చెప్పేసి నాకున్న అనుమానం అనేది చెప్పాను. చెప్పి మీరే ఎంక్వైరీ చేసుకోండి అన్నాను. ఎంక్వైరీ తర్వాత తేలింది ఏంటంటే ఎవరితో చాకులతో పొడిచారట. ఎంక్వైరీ తర్వాత తేలింది. అంటే అదేంది కార్తీక్ గారు కత్తులతో అన్నారు కదా, ఇప్పుడు వీళ్ళే ఎంక్వైరీలో చాకులతో తేలింది కాబట్టి అది అత్యాయత్వం కాకుండా పోయిద్దా, అది పొడవటం అనేది లేకుండా పోయిద్దా? ఇప్పుడు కార్తీక్ గారేమో మా హాస్పిటల్లో జాయిన్ చేసేటప్పుడు కత్తులతో పొడిచారు అనే అనుమానం చెప్పారు, ఇప్పుడు చాకులతో పొడిచారు అనుమానం తెలియదు కాబట్టి మేము వైద్యం చేయమేగా, ఇది హత్యాయత్నం కాదు, ఇతను పొడవలేదు, ఇతను మంచిగానే ఉన్నాడని బయటికి పంపిస్తారా డాక్టర్లు? పంపిరు కదా, వైద్యం చేస్తారుగా ఖచ్చితంగా. సో కాబట్టి వైసీపీ చేసింది మహాపాపం, అది బట్టబయలైంది. అది యానిమల్ ఫ్యాటా, ఆ కెమికల్ ఇంకోటా అనేది పక్కన పెట్టండి. అసలు నెయ్యి కాని పదార్థంతో లడ్డూలు తయారు చేసే అవసరం ఎందుకు వచ్చింది? వాస్తవానికి తిరుమల లడ్డూలో ఏం అంటే ఎలాంటి నెయ్యి కలపాలి అంటే ఏం చెప్తారు? మామూలుగా అండి గతంలో 2019 కంటే ముందు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు నందిని నెయ్యిని కలిపేవారండి, స్వచ్ఛమైన నెయ్యి. నందిని డైరీకి రైతుల నుంచి పాల సేకరణ కెపాసిటీ ఉంది. ఏదో ఇందాక మీరు జర్నలిస్ట్ సాయి గారి గురించి చెప్పారు కదా, ఆవులని పెంచి గేదెలని పెంచి పాల సేకరణ చేసి రైతు దగ్గర నుంచి డైరెక్ట్గా పాల సేకరణ చేసి ఆ పాల నుంచి వెన్న తీసి వెన్న నుంచి నెయ్యి తీసి ఆ స్వచ్ఛమైనటువంటి నెయ్యిని దేవుడి మీదటువంటి ప్రేమతోటి లాభం నష్టంతో సంబంధం లేకుండా దేవుడికి సప్లై చేయటం అని నందిని వాళ్ళు రెగ్యులర్గా చేసే పని. ఇప్పుడు కూడా అదేనా? ఇప్పుడు కూడా నందినిగా చేస్తారు. ఇప్పుడు మళ్ళీ నందినికి వచ్చింది, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత. ఆ నందిని డైరీని కాదని చెప్పేసి, నందిని డైరీ గురించి దేశం మొత్తం తెలుసు, దేశమంతా గర్వించేటువంటి డైరీ అది. రైతు నుంచి డైరెక్ట్గా పాల సేకరణ కెపాసిటీ ఉన్నటువంటి డైరీ అది. ఆ డైరీకి ఎవరైనా రెస్పెక్ట్ ఇవ్వాల్సింది రాజకీయాలకు అతీతంగా.
అదేమి టీడీపీ నాయకుడిది కాదు, జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకది కాదు, అది కర్ణాటక రైతులది. మిల్క్ ఫెడరేషన్, అది కర్ణాటక మిల్క్ ఫెడరేషన్. అవును, కర్ణాటక రైతులది అది. సో కర్ణాటకలో ఆవుల గురించి మీకు తెలియందే కాదు కదా, అక్కడ ఆవుల పెంపకం ఎక్కువ అనేటువంటి విషయం. సో మొత్తంగా రైతుల నుంచి సేకరించినటువంటి పాల ద్వారా వచ్చినటువంటి నెయ్యితోటి పంపిణీ చేస్తూ ఉంటే, లడ్డూలు తయారు చేస్తూ ఉంటే, అంత పవిత్రంగా ఉన్న దాన్ని పాడు చేసి అపవిత్రం చేసి కెమికల్తో లడ్డూలు తయారు చేసి మళ్ళీ ఇప్పుడు బుకాయిస్తారేంటి? ఇప్పుడు నేను ఒక విషయం చెప్తానండి. సరే, మనం టీడీపీ నాయకుల మాటలు, జనసేన నాయకుల మాటలు నమ్మొద్దు. అంబటి రాంబాబు వైసీపీ నాయకుడేగా, ఆయన తిరుమల వెళ్ళారు. తిరుమల వెళ్ళి ఒక వీడియో చేశారు. అద్భుతం అంటే అద్భుతం. ఆ అన్నప్రసాదాలు కానీ, తిరుమల లడ్డూ ప్రసాదం కానీ, అక్కడ మెయింటెనెన్స్ కానీ, అక్కడ క్లీనింగ్ కానీ అద్భుతమే అద్భుతం అని చెప్పేసి ఒక వీడియో చేశాడు. గతం కంటే బాగుందని ఆయనే చెప్పాడు, నేను కాదు చెప్పింది, ఆయనే చెప్పాడు గతం కంటే బాగుందని. అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన కంటే తిరుమల స్వచ్ఛంగా ఉంది, పవిత్రంగా ఉంది, పరిశుభ్రంగా ఉంది అని చెప్పింది ఎవరు? అంబటి రాంబాబు. అంబటి రాంబాబు మాటనన్నా వైసీపీ వాళ్ళు నమ్ముతారా? నమ్మరా? నమ్మాలి కదా, మరి వాళ్ళ పార్టీయోడు కదా. క్లియర్గా వాస్తవాలు బట్టబయలైన తర్వాత ఇంకా బుకాయింపు, ఇంకా ఏదో అంటే నేను అనుకోవటం వాళ్ళ బండారం బయటపడింది కాబట్టే ఇష్యూని సైడ్ ట్రాక్ చేయడం కోసమే మిగతా రకరకాల ఇష్యూస్ని పట్టుకొస్తున్నారేమో నాకు అనిపిస్తుంది. అయితే ఇక్కడ దీనికి సంబంధించి వైసీపీకి సంబంధించి కొంతమంది పేటీఎం బ్యాచ్లు ఎవరైతే ఉన్నారో, నా అన్వేషణకు సంబంధించి యూట్యూబ్ ఛానల్కి సంబంధించి ఇన్ఫ్లుయెన్సర్ కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే వేణుస్వామి గారి యొక్క భార్య వీణా వాణి గారు కావచ్చు, ఇలా ఇందాక జర్నలిస్ట్ సాయి గారు కావచ్చు, ఇలా చాలామంది ఎందుకని భుజస్కంధాల మీద వేసుకొని ఎందుకని జగన్ని కాపాడాలనుకుంటున్నారంటే ఏం చెప్తారు? వీళ్ళు పేటీఎం బ్యాచ్ అని మీరే అన్నారు, డబ్బులకు అలవాటు పడ్డారు. సహజంగా హిందూ వ్యతిరేకులు కూడా. ఇప్పుడు నా అన్వేషణ సీతాదేవి మీద, ద్రౌపది దేవి మీద చేసిన కామెంట్స్ గురించి మీకు ఐడియా ఉంది కదా, హిందువుల మీద గతంలో చేసిన అనేక కామెంట్స్ మీకు ఐడియా ఉంది కదా. సో అతను హిందూ వ్యతిరేక అన్న విషయం ఐడియాలో ఉన్న తర్వాత ఇక నా అన్వేషణ అంతకుమించి ఏం మాట్లాడతాడు? ఇప్పుడు హిందువుల మీద, హిందూ దేవాలయాల మీద, హిందూ మనోభావాల మీద ఏమాత్రం అవకాశం వచ్చినా సరే విరుచుకుపట్టడానికి రెడీగా ఉంటాడు కాబట్టి ఇప్పుడు విరుచుకుపడ్డాడు. ఇప్పుడు ఇక మీరేం చెప్పారు? వీణా వాణి గారు వాళ్ళ భర్త వైసీపీ కోటరీలో సభ్యుడు. అతనికి హిందూ పవిత్రత అన్నా, హిందూ మతం అన్నా ఏమాత్రం గౌరవం లేకుండా అతను జ్యోతిష్యాన్ని ఒక పక్కదో పట్టించేసి దేవాలయాన్ని, ఇప్పుడు అతన్ని దేవాలయాల్లోకి రాకుండా కూడా నిషేధించారు. ఏ దేవాలయం పేరు చెప్పుకుని అతను బతికాడో వేణుస్వామి, ఎంట్రీ ఇవ్వనివ్వట్లే వేణుస్వామిని, రానివ్వట్లే. పూజలు చేస్తూ కూడా మద్యం తినొచ్చు, ముక్కలు తినొచ్చు అని మాట్లాడుతున్నారు. అసలు అదొక సిద్ధాంతం, అదొక డిఫరెంట్ సిద్ధాంతం అతనిది, ఆ మూర్ఖప్ సిద్ధాంతం. అంటే జగన్మోహన్ రెడ్డి దొరికే బ్యాచ్ కూడా ఇట్లాంటి దొరుకుతారు. నా బాధ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి దొరికే బ్యాచ్ కూడా ఇట్లాంటి దొరుకుతారు. ఇప్పుడు తిరుమలలో ఏ తప్పు జరగలేదని హిందువులంతా గౌరవించే గరిగిపాటి గారు ఏమని చెప్పారా? చెప్పలేదుగా. లేదు, మన చాగంటి కోటేశ్వరరావు గారు అని చెప్పారా? మీరు చాగంటి గారు, గరిగిపాటి గారు చెప్తే వీళ్ళు ఇలా అన్నారు కదండి అని మీరు నన్ను అడిగితే ఓకే. కానీ ఎక్కడ జర్నలిస్తాయి, ఎవడి నా అన్వేషణ, ఎవడి వేణుస్వామి, హిందూ మతానికి పట్టిన దరిద్రాలు కదా వీళ్ళు, మతం మీద విషయం కక్కే పాములు కదా వీళ్ళు, అనకొండ పెంచుతున్నటువంటి ఏమన్నారు విషపు సైకో పాములు. సైకో పాములు కదా ఇవి. వీటికి ఉన్న అలవాటే విషయాన్ని చెమ్మటం, ఆ పాము విషం చెమ్ముతుందంటే కొత్తగా మనం ఏముంది, అది పాము అంతే విషం చెమ్మటం దాని లక్షణం. అవకాశం వచ్చిన ప్రతిసారి విషయం చెమ్ముతూ ఉంటుంది. ఈ గుడ్డి వాదం అంటే నేనేమంటానంటే జనం చైతన్యం కావాలి, ఇట్లాంటి వాళ్ళని దూరం పెట్టాలి, ఇట్లాంటి వాళ్ళని ఏమన్నారంటే ఈ సమాజం నుంచి బహిష్కరించాలి. ఇలా భారతదేశం కాబట్టి వాళ్ళకి స్వేచ్ఛ ఇస్తున్నాం కాబట్టి ఆ స్వేచ్ఛను ఉపయోగించుకొని జనాన్ని మభ్యపెట్టి, జనాన్ని మాయ చేసి, హిందూ వ్యతిరేకమైనటువంటి, సామాజిక వ్యతిరేకమైనటువంటి, సంఘ విద్రోహమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని భుజాల మీద మోయాలని వాళ్ళు అనుకుంటే మనం చేయగలిగింది ఏం లేదు. వాళ్ళకి జనమే పనిష్మెంట్ ఇస్తారు. సో చూద్దామంటే ఖచ్చితంగా మీరు అన్నట్టుగా హిందూ సంఘాలకు సంబంధించినటువంటి పెద్దలు కావచ్చు, వీరందరూ కూడా దీని మీద రెస్పాండ్ అయితే అవుతున్నారు. ఇంకా పెద్ద ఎత్తున కూడా అవ్వాలని చెప్పి చాలా మంది కోరుతున్నారు. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే అండి. నమస్తే. Please subscribe to Leo News for more videos.